మాస్ తరఫున మా ప్రాంతంలో ఫాదర్లు బ్రదర్లందరి తరఫున మా ప్రియతమ సహోదరుడు వారి గారికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకాశ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు ఈ కుటుంబం దాదాపు 1996 నుంచి బాగా 2006 నుంచి బాగా పరిచయం. నేను గురువారి గుంటూరులో 4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు నేను ఎప్పుడు ఒకసారి వచ్చేవాడిని, ఇప్పుడు కూడా చాలాసార్లు బాగా చేసేవాడిని. ఆ భాగ్యం నాకు లభించింది. ఇప్పుడు కూడా అమ్మగారి పేరు తెలియదు, అమ్మని పిలిచేవాడు అని కూడా ఆమె ప్రేమతో తన కొడుకులాగానే కావాల్సిన ప్రేమించే వ్యక్తి, నాకు చాలా ప్రియతో వ్యక్తి. ఆమె చనిపోవడం నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు మేమందరూ సందేశం చాలా దగ్గర వస్తున్నాము. దేవునికి ఆమెకు ఆత్మ సమర్పించి ఆమెకు ప్రార్థన చేస్తున్నాము. తల్లి లేని లోటుని ఎవరు తీర్చలేరు, దేవుడు మాత్రమే తీర్చగలుగుతారు. ఈరోజు ఆ లోటుని వారి జీవితంలో దేవుడే తీర్చాలని, ఒక తండ్రిగా తల్లిగా ఉండి వారిని ఓదార్చాలని, వారందరినీ కూడా నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. తల్లి అమ్మ మార్గరేతమ్మ చనిపోయినప్పుడు రామోస్ గారు తన అమ్మకులను తీసుకెళ్ళి మరి తీసుకు ముందుకు నిలబడి, అమ్మ ఈ లోకంలో మా తల్లి లేదు, ఆమె చనిపోయింది, ఇప్పటి నుంచి మీరే మాకు తల్లిగా ఉండాలని ప్రార్థన చేశారు. అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కుటుంబానికి వచ్చి మరి తల్లిగా ప్రార్థన చేస్తున్నాము. మీరే ఈ కుటుంబానికి తల్లిగా ఉండి మీరే ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, ఈ కుటుంబాన్ని ఇంకా ప్రేమతో నింపాలి అని నేను కూడా కుటుంబాన్ని బయలుదేరి సమర్పిస్తున్నాము. ఆ తల్లి వారి తల్లిగా ఉండి వారిని నడిపించాలని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. మరి ఒకసారి మన రోజులో కుటుంబం తరపున మా వారి గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకార సందర్భాన్ని సాధారణంగా తెలియజేస్తున్నాము. నా దగ్గర తండ్రి పామయుడు మరణించిన మా తల్లి అన్నగారికి నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రార్థిస్తున్నాము. మా తల్లి గారి అంతిమ యాత్ర అభివృద్ధిలో పాల్గొని మా తల్లి గారి ఆత్మకు ఉద్దేశం కలగాలని ప్రార్థించుటకు మా కుటుంబ సభ్యులందరి కొరకు, సంతానం ఉన్న మా అందరి కొరకు ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మీ యొక్క మాట కానీ ఓదార్పు కానీ మాకు ఎంతో తోడ్పాటు ఓదార్పించాయని మేము మా కుటుంబ తరఫున మేము సక్రమంగా చెప్పగలం. ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా నిన్నటి నుంచి అమ్మగారి ఆత్మకు సంకల్పించారని ఎంతో ప్రేమతో మీరు సందేశమాత్రం ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మొట్టమొదటిగా ఆ దేవాదేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి వాతావరణం ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా అన్నమ్మ గారిని నాకు తల్లిగా ప్రసాదించినందుకు నేను చాలా కృతజ్ఞతలు. మా అమ్మగారి గురించి చెప్పాలంటే, మేము ఒక హైదవ కుటుంబంలో పుట్టి ఉన్నాము. నేను పుట్టిన తర్వాతనే అమ్మ నాన్న తర్వాత నేనే జ్ఞానం పొంది ఉన్నాను. ఆ తర్వాతనే మా తమ్ముడు మా చెల్లి పుట్టి ఉన్నాను. ఈ క్రైస్తవం పుచ్చుకోవడానికి ముఖ్యమైన కారణాలు మా అమ్మే. ఆమె తలపై ఇక్కడ తీసుకుని వచ్చింది, మమ్మల్ని ప్రేమతో పెంచింది, విశ్వాసంతో పెంచింది, అదేవిధంగా కరుణతో పెంచింది. ఈ 3 గుణాలు గురించి చెప్పుకోవాలంటే చాలా సేపడుతుంది. ముఖ్యంగా మా అమ్మ నాకు ఎంత సన్నిహితంగా ఉంటారో ఒకరికి తెలుసు. అమ్మగారు నేను చనిపోయాలని నేను అనుకోవట్లేదు, ఇప్పుడు నాతో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క తిరుమల పూజలో పాల్గొనడానికి
ఈ గుంటూరు పీఠ గురువులకు, సహసరీష్ గురువులకు, ప్రొఫెషనల్ పాలకానికి, మరి ముఖ్యంగా ఈ విచారణకు గురువుల్లో ఉన్న విచారణలో ఉన్న సుకుమార్ పాలకానికి, సహాయక గురువులకు, ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి విద్వాంసులకు కృతజ్ఞతలు. మీరు ఎప్పుడు కూడా మా కోసం ప్రార్థిస్తూనే ఉంటారని, ముఖ్యంగా మా అమ్మగారి ఆత్మకు విశ్రాంతి చేయాలని నేను వేడుకుంటున్నాను. గత 12 సంవత్సరం నుండి అమ్మ చాలా అనేక రకాలైన వ్యాధులు బాధపడుతుంది. మొదట్లో డయాబెటీస్ వల్ల న్యూరాలజికల్ ప్రాబ్లం అని, ఆ తర్వాత పెరాలసిస్, పక్షవాతం, ఆ తర్వాత కార్డియాక్ ప్రాబ్లం, గుండె జబ్బు, తర్వాత పార్కిన్సన్స్, ఇక చివరిగా పిఎస్పి, బ్రెయిన్ రీజనరేటివ్ వ్యాధి ద్వారా బాధపడుతూ మమ్మల్ని కూడా చాలా విశ్వాసంతో ఉండేలాగా, వ్యాధులు ఉన్నా కూడా ముందుకు నడిపించి, పట్టుదలతో వ్యాధులు ఉన్నా కూడా దేవుని యొక్క స్మరణ మర్చిపోకూడదని మాకు గుర్తు చేసి ఈనాడు మా నుండి వెళ్ళిపోతూ నాకు చెప్పినట్టుగా ప్రేమను, కరుణను, విశ్వాసం మంచి దేవుడి దగ్గరకు వెళుతూ ఉంది. ఈ గత 12 సంవత్సరం నుండి మరి ముఖ్యంగా గత 2 నెలల నుండి చాలా బాధపడుతూ ఉన్న అమ్మతో నా కుటుంబం ఎప్పుడూ నా ఇంటే ఉంది. ముఖ్యంగా నా తమ్ముడు కుటుంబమైన రుద్రాజు, సునీత, వారి పిల్లలు, మా చెల్లి కుటుంబం, బాను, తులకు నేను చాలా కృతజ్ఞుడు. వారు లేకపోతే అమ్మను చూసిన వాళ్ళు ఎవరు లేదు. వాళ్ళు పనులు మానుకొని అడ్జస్ట్ చేసుకొని కూడా ఎంతో ప్రేమతో అమ్మ చూస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. ప్రార్థించు. మా ప్రభువైన సర్వేశ్వర, మీ కుమారుల శరీరంని ఆహారంగా ప్రసాదించి తిరస్కారములు ఇహలోక యాత్రకు కావలసిన ఆహారము మా కొరకు సిద్ధపరచును. ఆ ఆహారంతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సహోదరి అన్నము నిత్య జీవాహారపు వల్ల క్రీస్తు విందులో భాగస్వాములను మేము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. విశ్వాసమును ప్రకటించు. మన సహోదరి అన్నమ్మ దేహమును భక్తిపూర్వకముగా ఉత్స్థాపితము చేయించున్నాము. సకల జీవరాశికి ప్రార్థన చేసిన దేవుడు దృఢమైన నమ్మకంతో ప్రార్థించుదాం. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా నీతిలతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించుగాక. ఈమె పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మన మేపడి క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చుగాక. సకల ప్రీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషమును పొందుగాక. దైవ ప్రీతులారా ఈమెకు సహాయముగా రండి. దైవదూతలారా ఈమెకు ఎదురురండి. అందరూ అన్నమ్మ ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను ప్రజల క్రీస్తు తలచెత్తలుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము గుడిలోనికి చేర్చుదురుగాక. అన్నమ్మ ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, అన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించు. మీ దివ్య ప్రకాశం ఈమెను శాశ్వతముగా వెలుగునుగాక. అన్నమ్మ ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు.
మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పులైన వారిని మన్నించినట్లు మా యొక్క అప్పులను మన్నించుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. ఉదయామడే సర్వేశ్వర, ఈ మా సహోదరి అన్నమ్మ ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తుగా ఉన్న ఈ మీ దాసరానికి మీరు అనుభవించిన సకల మేలులకు తగ్గ వందనములు చెల్లించున్నాము. సర్వేశ్వర, మా ప్రార్థనల దయతో ఆర్టికు ఈ మీ దాసరానికై స్వర్గద్వారములు తెరువు. మేమందరము క్రీస్తునాథుని కలిసిపోదు. తదుపరి మీతో మా సహోదరులతో శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరటనందరూ